నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యుద్ధం, ఓట్ల యుద్ధం, యుద్ధం గెలుపు యుద్ధం, నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ రణక్షేత్రం. సమయం లేదు మిత్రమా, యుద్ధ భేరి మోగింది. ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిందే. పల్లెల్లో పట్టణాల్లో ఎన్నికల జాతరకు నగార మోగింది. తెలంగాణలో స్థానిక సంస్థల సంగ్రామానికి తెరలేచింది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. విజయ తీరాల్ని దరిచేరేందుకు సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. కానీ రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 9 చెల్లేనా? 42% బీసీ రిజర్వేషన్లు అమలయ్యేనా? హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? ఒకవేళ జీవోను ధర్మాసనం కొట్టేస్తే స్థానిక ఎన్నికల షెడ్యూల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్ల కథ ఏంటి? సీఎం రేవంత్ ముందున్న మార్గాలేంటి? ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ కార్నర్ చేస్తోందా? ఇంతకీ బీసీ ప్రజలను మోసం చేస్తోంది ఎవరు? తండ్లాట్ ఎవరిది? తప్పు ఎవరిది? స్థానిక సంగ్రామంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగార మోగింది. 5 విడతల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 3 విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 విడతల్లో నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ను విడుదల చేశారు. మొదట ప్రాదేశిక సంస్థల ఎన్నికలుంటాయి. తొలి దశలో అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలై అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. రెండో దశలో అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదలై అక్టోబర్ 27న ఎన్నికలు జరుగుతాయి. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్ 13, 21, 25 తేదీల్లో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 11న జరగనుంది. గ్రామ పంచాయతీలకు మాత్రం ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్ జరగనుంది. నిజానికి 2024 జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కాల పరిమితి ముగిసిన తర్వాత 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ పాలకులు పట్టించుకోలేదు. దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పట్లో 2025 ఫిబ్రవరి నాటికి ఎలక్షన్స్ నిర్వహిస్తామని 2024 అక్టోబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆచరణ దిశగా మాత్రం అస్సలు అడుగులు వేయలేదు. ఇదిగో అదిగో అంటూ పాలకులు లీకులు ఇచ్చారు కానీ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించలేదు. దీంతో 2025 సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది. గడువు దగ్గర పట్టడంతో రేవంత్ సర్కార్ లోకల్ ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలు హీట్ పెంచనున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్లోగన్. హైకమాండ్ ఇచ్చిన మాటను సీఎం రేవంత్ ఇప్పుడు ఎలా ఫుల్ఫిల్ చేస్తారనేది ఆయన పరిపాలనా దక్షతను, పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుంది. రెడ్డి సర్కార్ 42% చట్టబద్ద రిజర్వేషన్లు ఇవ్వకుంటే బీసీల నుంచి కాంగ్రెస్ కు, రేవంత్ కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనేది జగమెరిగిన సత్యం. అందుకే జీవో నెంబర్ 9ని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కోర్టుల జోక్యం తప్పనిసరవుతోంది. ఎన్నికలు సకాలంలో జరపాలని కొందరు, ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై మరికొందరు 5 ఏళ్లకోసారి కోర్టు మెట్లెక్కడం సర్వసాధారణం. రాజ్యాంగబద్దంగా ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించే వీలుండటం, సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50% మాత్రమే ఉండాలని లైన్ గీయటం రాజకీయాలను ఎప్పుడూ షేక్ చేస్తూనే ఉంది. దళిత, గిరిజన రిజర్వేషన్ల కోటా పోగా మిగిలినవి బీసీలకిస్తూ పార్టీలు అప్పటికీ మమా అనిపిస్తున్నాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు ఆమోదించి గవర్నర్, రాష్ట్రపతి కార్యాలయాలకు పంపించింది. ఆ విషయంలోనే రేవంత్ సర్కార్ చిత్తశుద్ధిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి. రాష్ట్ర పరిధిలోని అంశాన్ని కేంద్రం దగ్గరకు తీసుకెళ్లి సమస్యను జటిలం చేసిందనే పొలిటికల్ పంచ్ విపక్షాల నుంచి ఎదురవుతోంది.